మీరు డిస్క్రిప్షన్‌లో ఉన్న యాప్ లింక్ మీద క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌కి అయితే వెళ్తది. అక్కడ నుండి మీరు ఈ ఏంజెల్ వన్ యాప్‌ని అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు డైరెక్ట్‌గా ఎలా అయితే ఉంటది. సో, ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్ సెలెక్ట్ అయిపోయి ఉంటది. సో, కింద ప్రొసీడ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా అయితే వస్తది. సో, ఇప్పుడు మనం ఫస్ట్ రిజిస్టర్ అవ్వాల్సి ఉంటది. సో, ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఎలా అయితే వస్తది. సో, ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి. మీ పాన్ కార్డ్‌లో మీ నేమ్ ఎలా అయితే ఉంటదో సేమ్ ఇక్కడ మీ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. దాని కిందన మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా దానికి ఓటీపీ వస్తది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసి నెక్స్ట్ కింద రెఫర్ కోడ్ ఉంది చూసారా? రెఫర్ కోడ్ సెక్షన్‌లో ఆటోమేటిక్‌గా ఈ రెఫర్ కోడ్ అయితే ఇక్కడ ఆటోమేటిక్‌గా ఎంటర్ అయిపోయి ఉంటది. ఒకవేళ అక్కడ రెఫర్ కోడ్ లేకపోతే ఈ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా? ఈ రెఫర్ కోడ్ అయితే అక్కడ ఎంటర్ చేసేసి ప్రొసీడ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా అయితే ఉంటదనమాట. జస్ట్ మీకు 5 మినిట్స్ నుండి మీ అకౌంట్ అయితే ఓపెన్ అయిపోద్ది. సో, ఇక్కడ మీకు గూగుల్ క్లిక్ చేయండి. సో, ఒక జీమెయిల్ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇలా అయితే వస్తది. సో, ఇక్కడ మన పాన్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటోని అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. సో, ఇక్కడ మీరు డైరెక్ట్‌గా కెమెరాతో ఫోటో తీసి మీరు చేయొచ్చు. లేదంటే మీ గ్యాలరీలో ఉన్న ఫోటోని మీరు అప్‌లోడ్ చేయొచ్చు. సో, గ్యాలరీ మీద క్లిక్ చేయండి. గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్ని కనిపిస్తాయి. సో, అక్కడ నుంచి మీ పాన్ కార్డ్‌ని సెలెక్ట్ చేసి అప్‌లోడ్ చేసేయండి. సో, ఇప్పుడు స్టెప్ 2 అనమాట. ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్‌ని అయితే యాడ్ చేయాల్సి ఉంటది. సో, ఇక్కడ మీ బ్యాంక్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ నేమ్ వచ్చేసి ఎస్‌బీఐ అనుకోండి. ఈ ఎస్‌బీఐని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ నంబర్ అయితే అక్కడ ఆటోమేటిక్‌గా అక్కడ ఎంటర్ అయిపోద్ది. ఆ నంబర్ అండ్ మీ నంబర్ సిమ్ 1లో ఉందో, సిమ్ 2లో ఉందో మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రొసీడ్ నొక్కండి. అప్పుడు ఏమవుతుందంటే మన మొబైల్ నెంబర్ తోటి ఈ ఎస్‌బీఐ అకౌంట్ ఏ అకౌంట్ అయితే లింక్ అయి ఉందో ఆ అకౌంట్‌ని అక్కడ మనకు పైన షో చేస్తది. సో, అక్కడ మీ అకౌంట్ ఏదో ఆ అకౌంట్‌ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ నొక్కండి. సో, మన బ్యాంక్ అకౌంట్ అయితే వెరిఫై అయిపోద్ది. ఇలా ప్లీజ్ వెయిట్ అని చెప్పేసి ఇలా వెరిఫై అని వస్తదనమాట. నెక్స్ట్ అయితే వెరిఫై అని టిక్ మార్క్ వచ్చేస్తది. నెక్స్ట్ మనకి ఎలా అయితే వస్తది. యువర్ ఆధార్ కార్డ్ లింక్డ్ విత్ మొబైల్ నంబర్ అని అంటే మన మొబైల్ నంబర్ అనేది మన ఆధార్ కార్డ్‌కి లింక్ అయి ఉందా అని అడుగుతుంది. యెస్. మా ఆధార్ కార్డ్ లింక్ టు మొబైల్ నెంబర్ చూసారా? ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి స్టెప్ 3 అనమాట ఇది. సో, మనకి కేవైసీ అవుతది. సో, ఇక్కడ ఎలా ఉందో అలా క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈ బాక్స్‌లో ఏం చేశారంటే పక్కన మనకు క్యాప్చా ఇచ్చారు. సో, యాజ్ ఇట్ ఈజ్ అక్కడ పక్కన బాక్స్‌లో ఏ క్యాప్చా ఉందో సేమ్ క్యాప్చాని పక్కన ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ సబ్మిట్ చేయండి. మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్ నెంబర్‌కి ఒక ఓటీపీ అయితే వెళ్తది. ఆ ఓటీపీని తీసుకొచ్చి ఎంటర్ చేసి నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్ అయితే వెరిఫై అయిపోద్ది. నెక్స్ట్ మీ డిజి లాకర్‌కి ఒక పిన్ సెట్ చేసుకోమంటది. ఏం లేదనమాట. అంటే మీ డిజి లాకర్‌కి ఒక పిన్ సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5, 6, 7 ఏదో మీకు నచ్చిన పిన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 4 మీకు ఎలా అయితే వస్తది. సో, ఇక్కడ మీ యాన్యువల్ ఇన్‌కమ్ ఎంతో మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బిలో 1 లాక్ అయినా పర్లేదు. అంటే మీ స్థాయి బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆక్యుపేషన్ మీరు ప్రైవేటా, గవర్నమెంటా, బిజినెసా ఏమి లేకపోతే అదర్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మేలా, ఫీమేలా, అదర్సా ఏదో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సింగిలా, మ్యారీడా, అదర్సా ఏదో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ప్రొసీడ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు స్టెప్ 5 మీకు ఎలా అయితే అడుగుతుంది. డూ యూ వాంట్ టు యాక్టివ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ నవ్ అని అడుగుతుంది. నో ఐ విల్ యాక్టివ్ లేటర్ అని క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మీకు ఎలా అయితే వస్తుంది. సో, ఇక్కడ మీ సెల్ఫీ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ సిగ్నేచర్ ఒక పేపర్ మీద ఒక సిగ్నేచర్ మీ సిగ్నేచర్ పెట్టండి. ఆ ఫోటోని ప్లస్ మీ సెల్ఫీని ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ప్రొసీడ్ క్లిక్ చేయండి. సో, ఫైనల్లీ లాస్ట్ స్టెప్ అనమాట. స్టెప్ 6 వచ్చేసి ఇక్కడ మీకు ప్రొసీడ్ టు ఈసీఐ అని చూసారా? ఇక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఎలా అయితే వెళ్తుంది ఎన్ఎస్డిఎల్కి పేజ్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ మీ ఈ పై బాక్స్లో మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఈ టిక్ బార్కి అయితే మీరు టిక్ చేయండి. నెక్స్ట్ ఈ జనరేట్ ఓటీపీ అని చూసారా? ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ సేమ్ మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఈ కింద బాక్స్లో ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. మీ అకౌంట్ అయితే కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట. సో, మీకు ఇలా తిరిగి ఇలా అయితే వస్తుంది. మీ అకౌంట్ కన్ఫర్మ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గెట్ రివార్డ్స్ అని వస్తుంది. సో, ఐ విల్ రెఫర్ లేటర్ అని క్లిక్ చేసి ఇలా అయితే రండి. థ్యాంక్ యూ అని వచ్చేసి టిక్ మార్క్ వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే మనం డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసాం. సో, మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ని వాళ్ళు వెరిఫై చేస్తారు. విత్ ఇన్ 2 or 3 వర్కింగ్ డేస్లో వాళ్ళు వెరిఫై చేస్తారు. మన కేవైసీ సక్సెస్ఫుల్ ఆర్ రిజెక్టెడ్ అని వాళ్ళు ఈ 3 డేస్లో మనకు చెప్పేస్తారు అనమాట. ఒక్కసారి మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయిపోయిన తర్వాత మీ మెయిల్కి అండ్ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి లాగిన్ పాస్వర్డ్ అండ్ లాగిన్ ఐడి ఇస్తారన్నమాట. అంటే మీ ఐడి అండ్ పాస్వర్డ్ మీ మెయిల్కి అండ్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వాళ్ళు సెండ్ చేస్తారు. మీ ఐడి అండ్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయిపోండి. మీ అకౌంట్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత అండ్ వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ ఉంది కదా అది మీరు చేంజ్ చేసుకోమని ఆటోమేటిక్గా నెక్స్ట్ ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో, వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ కాకుండా మీరు సెపరేట్గా మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసిన తర్వాత మీకు ఎలా అయితే కనిపిస్తుంది. సో, మీరు ఏం చేస్తారంటే ఇందులో మీరు 20 రూపీస్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ 20 రూపీస్ మీరు డిపాజిట్ చేసి ఒక ట్రేడ్ చేయాలి. ఒక ట్రేడ్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా మీరు రెఫర్ చేసుకోవచ్చు. ట్రేడ్ ఎందుకు చేయమని చెప్తున్నానంటే మీరు కేవైసీ చేసిన తర్వాత ఒక ట్రేడ్ చేస్తే అప్పుడే ఒక సక్సెస్ఫుల్ రెఫర్ కౌంట్ అవుతుంది. సో, ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్ మొత్తం చేయడం వల్ల నాకు ఒక రెఫర్ కౌంట్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు మీ ఫ్రెండ్కి ఎవరైతే మీరు
మీరు రెఫర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా సేమ్ ఈ ప్రాసెస్ చేసి ఒక సింగిల్ ట్రేడ్ చేయాలి. 20 రూపీస్ డిపాజిట్ చేసి ఒక ట్రేడ్ చేయాలి. అప్పుడు మీకు ఒక సక్సెస్ఫుల్ రెఫర్ కౌంట్ అవుతుంది. మీకు 1000 రూపీస్ వస్తాయి. సో ఇప్పుడు ట్రేడ్ ఎలా చేయాలో చూద్దాం. సో ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ డిపాజిట్ చేయాలని చెప్పాను కదా. డిపాజిట్ ఎలా చేయాలంటే ఈ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. మీరు అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారు కదా, ఆ బ్యాంక్ అకౌంట్ నుండే మనం ఇందులోకి మనీ డిపాజిట్ చేయాలి. అండ్ మనం మనీ విత్డ్రా చేయాలన్నా సరే ఆ బ్యాంక్ అకౌంట్కే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఒక 20 రూపీస్ అయితే మీరు డిపాజిట్ చేయండి. ఫోన్పే అంటే ఫోన్పే, గూగుల్ పే అంటే గూగుల్ పే, మీ ఇష్టం ఏదైనా చేయొచ్చు. కేవలం మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నుంచే 20 రూపీస్ డిపాజిట్ చేయాలి. అర్థం కదా. సో ఒకసారి డిపాజిట్ చేసేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి ఈ పైన సెర్చ్ బార్లో ఐడియా అని సెర్చ్ చేయండి. ఐడియాని అని సెర్చ్ ఏం చేస్తున్నాయంటే దీని ప్రైస్ వచ్చేసి ఒక 7 రూపీస్తో ఉంది. సో ఇది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇలా అయితే వస్తుంది బై ఆర్ సెల్. సో బై మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి ఎంటర్ చేయమంటారు. ఐడియా దీని ప్రైస్ వచ్చేసి 7 రూపీస్ ఉంది. దీని ప్రైస్ ఒక్కొక్క యూనిట్ వచ్చేసి 7 రూపీస్ అనమాట. సో మనం ఒక 2 యూనిట్స్ని బై చేద్దాం. సో 2 సెలెక్ట్ చేయండి. అండ్ మార్కెట్ ప్రైస్ పెట్టండి. ఓకేనా, లిమిట్ కాదు, మార్కెట్. ఈ మార్కెట్ వచ్చేసి మార్కెట్ క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ బై క్లిక్ చేసేయండి. బై క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా బై అయిపోద్ది. సో బై చేస్తున్నాగండి. కన్ఫర్మ్ బై మీద క్లిక్ చేయండి. ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తాం మనం. సో సక్సెస్ఫుల్గా ఆర్డర్ అయితే ప్లేస్ అయిపోయింది, చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఇప్పుడు మనం బై చేసాం కదా, మళ్ళీ వెంటనే సెల్ చేసేయండి. ప్రాఫిటబుల్ సెక్షన్ దగ్గర రండి. ఇక్కడ మనం బై చేసిన ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ సెల్ క్లిక్ చేయండి. సో అమౌంట్ క్వాంటిటీ 2 సెలెక్ట్ ఆటోమేటిక్గా 2 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మార్కెటే మళ్ళీ ఉండాలి. ఓకేనా, మార్కెట్ క్లిక్ చేయండి. మళ్ళీ సెల్ క్లిక్ చేయండి. మళ్ళీ కన్ఫర్మ్ సెల్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా సెల్ అయిపోతుంది. సో ఇన్స్టాంట్గా మళ్ళీ సెల్ అయిపోయింది అనమాట. మన అమౌంట్ అయితే మనకి ఏం లాస్ అవ్వదు. సో మహా అంటే 1 or 2 రూపీస్ కట్ అవుతాయి అంతే. సో ఈ విధంగా చేస్తే మనకి ఒక సక్సెస్ఫుల్ రెఫర్ కౌంట్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాసెస్, ఇప్పటివరకు మీరు చూసిన ప్రాసెస్ సేమ్ మీ ఫ్రెండ్ అకౌంట్లో మీరు కనుక చేయిస్తే మీకు ఒక రెఫర్ కౌంట్ అవుతుంది.